హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 149వ భాగం. ఆ ప్రకారంగా ఆ తాళధ్వజును చూసిన నారదుడు, ఇదంతా భగవంతుని ఇంద్రజాలమన్నమాట. అన్నన్నా, ఎంత మాయ చేసి ఆడించాడు. తాత, ఇది నీ ప్రతాపమా? నాకు అనుభవపూర్వకంగా బోధించాలని నువ్వు చేసిన కల్పన చాలా బాగుందనుకో. ఒక్క సందేహం తీర్చు. నిజంగా తాళధ్వజుడు ఉన్నాడా, లేక అది నీ సృష్టేనా? మరొక్క మాట, నారదుడిగా ఇప్పుడు నాకు ఆ స్త్రీ దేహంలో నేను పడిన పాటలన్నీ గుర్తున్నాయి గాని, ఆ దేహంలో ఉన్నప్పుడు నేను నారదుడినన్న స్పృహ నాకు లేకపోయిందేం అని అడిగాడు. నారద, తాళధ్వజుడు నీలాంటివాడే, నిత్యుడు శాశ్వతుడు కాదు. నేను ముందే చెప్పాను, నేను బ్రహ్మ శంకరుడు సైతము అనిత్యులమే. మాయను జయించామని మేమే చెప్పుకోలేం. అటువంటిది మాయను నువ్వు జయించావంటే ఎంతవరకు జయించగలిగావో నీకే తెలియచెప్పాలని ఈ మోహాన్ని సృష్టించాను అని స్పష్టం చేశాడు. నారదుడు సిగ్గుపడి హరికి మొక్కి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని బతిమాలి తాను తపస్సు చేస్తున్నంతకాలము ఏకాగ్రత కుదిరేలా వరం సంపాదించి బదరికారణ్యానికి పోయి 1000 ఏళ్ళు తపస్సు చేసి శ్రీమన్నారాయణ్ణి మెప్పించి ఆయన చేతనే తాను మాయను జయించినట్లుగా ఒప్పించాడు. విష్ణు భక్తులందరిలోనూ అగ్రగణ్యుడయ్యాడు. దేవతల దీవెనలను పొందాడు. ఒకనాడు నారద మహర్షి స్వాధ్యాయ నిరతుడైన సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మునిశ్రేష్ఠుడు అతడికి అర్ఘ్యపాద్యం వంటి విధులతో యథావిధిగా అర్చించాడు. ఏదో అడగదలుచుకొని సందేహిస్తున్న సుకుని చూసి నారద మహర్షి అతని ఆశయం గ్రహించినవాడై ఇలా అన్నాడు. ధర్మజ, నా వల్ల శ్రేయస్సు కలిగించే ధర్మం ఏదైనా వినదలిస్తే అడుగు, నాకు తెలిసినంతవరకు చెబుతాను. అందుకు సుఖమహర్షి, మహాత్మా, ఈ లోకంలో ఏది హితమైనదో అది నాకు తెలియచెయ్యి అని కోరాడు. వత్స, పూర్వకాలంలో తత్వాభిలాషులైన ఋషులకు సనత్కుమారుడు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ముముక్షు జనులకు ఆనందం కలిగించే విషయాలు. వాటిని వివరిస్తాను, విను. విద్యతో సమానమైన కన్ను, సత్వంతో సమానమైన తపస్సు, రాగంతో సమానమైన సుఖము లేదని పెద్దలు చెప్తారు. పుణ్యకర్మలు చేయటం పట్ల ఆసక్తి కలిగి ఉండటమే శ్రేయస్సు. సుఖం అనేది కొంచెమైనా లేకుండా జన్మ ఏదైనా ఉంది అంటే అది మానవ జన్మే. అట్టివాడే మోహం పొందుతాడు. స్త్రీ పురుష సంయోగము సుఖమని కామాభిలాషులు అనుకుంటారు. కానీ అది జీవోత్పత్తికి మరికొన్నిటికి జన్మనివ్వటానికి కారణమై మరింత దుఃఖాన్ని కలిగిస్తున్నది. కామాసక్తిని బుద్ధి మోహాన్ని పెంపొందిస్తుంది. మోహోయుక్తుడు ఇహపరాలు రెండింట దుఃఖాన్ని పొందుతాడు. కనుకనే శ్రేయస్సును కోరేవాడు అన్ని ఉపాయాల చేతను కామక్రోధాలని అణిచే ప్రయత్నం చేస్తుండాలి. కనుకనే క్రోధాన్నించి తపస్సుని, మాత్సర్యం నుంచి సంపదని, మానవమానాల నుంచి విద్యని, ప్రమాదం నుంచి తనను తాను రక్షించుకుంటూ ఉండాలి. తన ఎందే పుట్టిన దారాన్ని తానే చుట్టుకొని పట్టుపురుగులాగా తన దోషాల చేతనే తాను చుట్టుకోబడిన సంసారంలో బాధలు పడుతూ ఉంటాడు మానవుడు. చివరకు ఆ పట్టుదారాల్లో బంధింపబడి ఊపిరాడక ఆ పురుగు మరణిస్తుంది. దుఃఖాలను అనుభవించి చివరికి మానవునికి అదే గతి పడుతున్నది. మహాజాలము చేత లాగబడిన చేపల్లాగా ఈ జనులు సంసారమనే వలచేత లాగబడి ఎలా దుఃఖిస్తున్నారో చూడు. తన శరీరమే అనిత్యమని తెలిసి శోకించే వీరికి బంధుమిత్రులు అనిత్యులని మరణ సమయంలోన సైతం గుర్తుకు రాకపోవటం విచిత్రం. అన్నీ విడిచి ఎప్పుడో ఒకప్పుడు వెళ్లదడిచిన వాడవే. మరి ఈ అనర్థ కార్యం పట్ల ఆసక్తుడు కావటం దేనికి? నిన్ను రక్షించాలన్నా భక్షించాలన్నా నీ పాపపుణ్యాలే నీ వెంట వస్తాయి. నీకెవరూ లేరు, నువ్వు ఎవరివాడవు కావు. పుత్ర, ఈ కనబడుతున్న పంచభూతాత్మక జగత్తంతా మహత్ అని చెప్పబడుతోంది. ధర్మాధర్మాలు, సుఖదుఖాలు,
ఎవడు తెలుసుకోగలుగుతున్నాడో వాడే జ్ఞాని. మృతుని గురించి, దుఃఖం గురించి విచారిస్తూ మనం వీటికి అతీతులము కాలేము అని తెలిసి విచారించటము దుఃఖమే అవుతుంది. అట్టి వానికి శోకం వృద్ధి పొందుతుందే తప్ప తగ్గదు. లోకమున జీవులకు సుఖము కంటే దుఃఖమే విస్తారముగా ఉంటుంది. అయితే ఈ రెండింటినీ విడవగలిగిన వాడే ఉత్తముడు. మునీంద్ర, సుఖదుఖాలు కావడి కుండలన్నారు. ధనికుడైనా దరిద్రుడైనా శబ్దస్పర్శ రూప రసగంధములు అనుభవించడం కంటే వేరే ఏదీ లేదు. దుఃఖము ఇంతకు ముందు అనగా తాను పుట్టకముందు లేదు, తరువాత వస్తుందో పోతుందో తెలియదు. వ్యాధుల చేత మనుషులు పీడింపబడుతున్నారు. రోగాలు తరచూ ధనికుల్నే పీడిస్తున్నాయి. మృగాలకి, పక్షులకు ఎవడు చికిత్స చేస్తున్నాడు? మంచి మందులు తమ వద్ద ఉన్నాయని వైద్యులకు రోగాలన్నవే దరిచేరకుండా ఉంటాయా? వారు కూడా రోగపీడితులవుతున్నారే. ధనంతో కాగల కార్యాలెన్నో అనుకుంటూ ఉంటారు. జరావ్యాధి లక్షణాలు పొడసూపుతున్నప్పుడే వాటిని ధనం వెచ్చించి ఆపగలుగుతున్నారా? ధనంతో ఈ లోకాన్ని అతిక్రమించాలని చేసేవారు సుంఠలు. కొందరు పల్లకీ ఎక్కి తిరగాలనుకుంటే కొందరు అదే పల్లకీని మోయాలనుకుంటూ ఉంటారు. కొందరికి స్త్రీలు దొరక్క, కొందరికి పురుషులు దొరక్క జంటగా దంపతులు జీవించలేని స్థితి ఉంది. ఇది ఎవరూ కల్పించింది కాదు. జీవితాంతం ఆ స్త్రీలు గాని ఆ పురుషులు గాని అట్లే ఉన్నారా? ఉండరు. గంతకు తగ్గ బొంత సామెతలాగా ఎవరో ఒకరిని కట్టుకొని సంసారమనే సుడిగుండంలోకి దూకటానికి సమాయత్తమైతూ ఉంటారు. అది శాశ్వత సుఖం అనుకుంటారు. అది సంకటమైన సంసారమని ఎరుగరు. పుణ్యకర్మల పట్ల ఉత్సాహము, పాపకర్మల పట్ల విముఖత కలిగి ఉండటము శ్రేయోదాయకం. మోహం వల్ల దుఃఖం పొందటం తథ్యం. అట్టివాడు ఇహపరాలు రెండింటికీ చెందుతాడు. కామ క్రోధాలని అదుపులో ఉంచుకోవాలి. ఏ ప్రాణికి కీడు తలపెట్టకపోవటము ఉత్తమ ధర్మం. సర్వాడంబరాల్ని విడిచినవాడే ఉత్తముడు. లోకశూన్యమైన స్థానాన్ని ఆశ్రయించు. ఇహపరాల్లో భయం లేని వాడివైతావు. జ్ఞానతృప్తుడు ఎన్నడూ దుఃఖించడు కనుక జ్ఞానతృప్తుడవు కమ్ము. ద్వంద్వాతీతుడుగా మెలుగు. సుఖదుఖాలు, మానవావమానాలు వంటి వాటిని ద్వంద్వాలంటారు. అట్లే ఈ దేహాన్ని నమ్మకు. ఇది అనిత్యమైనదే. బుద్ధి ప్రకాశత చేతనే లోకమార్గం అవగతం కాగలదు. వత్స, బంధాలను త్రెంచుకొని కర్మలను విడిచి నిజం తెలిసి భావన శూన్యుడివై సిద్ధిని పొందు. కాలము నిలువదు. దక్షులైన వారి కార్యములు కూడా ఒక్కొక్కసారి నిష్ఫలమవుతున్నాయి. ఒకడు నిర్వ్యాపారంగా కూర్చున్నా లక్ష్మి అతన్ని ఆశ్రయిస్తుంది. ఒకడెంత ప్రసన్నం చేసినా దరిద్రుడుగానే ఉండిపోతున్నాడు. ఇందుకు హేతువు మానవునికి స్వతంత్రోద్ధారణ సామర్థ్యం లేకపోవటమే. ఈ వేదాంత వాక్యాలన్నీ అర్థమయ్యేలాగా ఒక ఇతిహాసం చెబుతాను విను అంటూ నారద మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. గంగానది దక్షిణ తీరంలో గల మహాపద్మం అనే నగరంలో భృగుడు అనే బ్రాహ్మణుడు కాపురం ఉండేవాడు. అతడు జితేంద్రియుడు, నిత్య సంతోషం గలవాడు, ధర్మాత్ముడు, సజ్జనుడు. న్యాయంగా లభించే ధనంతో జీవించేవాడు. వేదకర్మలు, యజ్ఞ యాగాదులెన్ని చేసినా అతనికి మోక్షమెలా లభించగలదో అందుకు సరైన దారేదో తెలియదు. వేదము, శిష్టాచారము, శాస్త్రము దేనికదే 3 విధాలుగా సూచిస్తుంటే ఏది అనుసరించాలో తెలియక తడబడుతూ ఉండేవాడు. ఇది మోక్ష మార్గము అని చెప్పేవారి కోసము అతడు ఎంతో ప్రయత్నిస్తున్నట్టి తరుణంలో అతని ఇంటికి ఒక విద్వాంసుడు అతిథిగా రాగా తన సందేహాన్ని ఆయన ముందు ఉంచాడు భృగుడు. దానికి ఆ విద్వాంసుడు, మహాశయ, ఒకప్పుడు నేను ఇలాగే తొట్రుపడగా నా గురువు నాకు ఉపదేశించినది నేను సంసారాసక్తి చేత ఆచరించలేకపోతున్నది నీకు చెప్తున్నాను విను. నైమిసారణ్యంలో గోమతీ నదీ తీరంలో నాగమనే నగరంలో మాంధాత ఎన్నెన్నో యాగాలు చేశాడు. అక్కడే పద్మనాభుడు అనే నాగరాజు నివసిస్తున్నాడు. సకల సుగుణ ఖని, మహాశాస్త్ర విజ్ఞాని.
నీ సందేహాల్ని అతడు తీర్చగలడు అని చెప్పి వెళ్ళిపోయాడు. భృగుడు పద్మనాభుణ్ణి దర్శించడానికి వెళ్ళేసరికి అతడి ఇంట్లో లేడు. నాగపత్ని అతిథిని పూజించి వచ్చిన కారణం అడిగింది. అది ఆమె భర్తతోనే చెబుతానని, అంతవరకు గోమతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటానని ఆమెను అంగీకరింపజేసి వెళ్ళి తపస్సులో కూర్చున్నాడు. అతడు సూర్యరథం నడపడానికి వెళ్ళాడని, సంవత్సరానికి ఒకసారి 1 మాసం అక్కడ గడపాలని వెళ్ళినట్లు ఆమె చెప్పింది. తన భర్త 10 రోజుల్లో రానున్నట్లు చెప్పగా, ఆయన రాగానే నాకు తెలియచెయ్యి అని గోమతీ నదీ తీరంలో నివసించసాగాడు ఆ విప్రుడు. అంతవరకు నిరాహారంగా ఉంటానని ఎదురు చూస్తుందని చెప్పడంతో ఆ విప్రోత్తముని దృఢదీక్ష చూసిన ఆ ఇల్లాలు తన భర్త రాగానే భృగుని సంగతి చెప్పి ఆ అతిథిని తీసుకుని రమ్మని చెప్పింది. అతడు భృగుని దగ్గరికి రాగానే, నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను పద్మనాభ. నువ్వు సూర్యరథం నడపటమేమిటి? అనూరుడు అతని సారథి కదా. ఆ వైనం వివరించు. ఆ జగత్సాక్షికి అంతా కనిపిస్తుందంటారా? అప్పుడు ఈ భూలోకం ఎలా ఉంటుంది? సూర్యరథము ఎంత వేగంతో నడుస్తుంది? వీటితో పాటు ఉత్తమ ధర్మమేది? మోక్షం పొందగోరేవారు అనుసరించాల్సిన ధర్మమేంటి అని అడిగాడు. ఆ రథము మనోవేగానికైనా అందదు. పర్వతాలైనా సరే సూర్యుడి దగ్గరకొస్తే పగలాల్సిందే. మాకు ఆయన రథంలో కూర్చుంటే ఆగమన వేగం తెలియదు. కుదుపు అనేదే ఉండదు. కొంతకాలం క్రితం జరిగిన ఓ వింత చెబుతాను వినండి. వచ్చిన దానితో సంతృప్తి చెందుతూ భిక్షాటనంతో జీవించిన ఒక బ్రాహ్మణుడు నేరుగా సూర్యలోకం చేరుకొని రవిబింబంలో కలిశాడు అని చెప్పాడు. నాగప్రముఖుడు పద్మనాభుని మాటల నుంచి గ్రహించవలసిన ధర్మసూక్ష్మం గ్రహించిన ఆ భృగువు సంతృప్తిగా జీవించగలగటం ఒక్కటే అంత్యముందు మోక్షానికి మార్గము అని గ్రహించి అతడికి కృతజ్ఞతలు చెప్పి తన నివాసానికి చేరుకున్నాడు. నారద మహర్షి అలా వివరించేసరికి శుకుడు సంతోషించి, మహాత్మా, నీ ఉపదేశం వలన నా సందేహాలు తీరిపోయాయి. నాకిక సెలవా అని విన్నవించగా నారదుడు చిరునవ్వుతో శుకుని దీవించి తాను కూడా గగన మార్గాన విష్ణులోకం వైపు సాగిపోయాడు. ఒకనాడు నారద మహర్షి స్వర్గలోకం నుంచి ఎక్కడికో వెళుతూ ఉండగా పంచచూడ అనే అప్సరస దారిలో తారసపడి నమస్కరించింది. దేవముని ఆమెను దీవిస్తూ, నువ్వు ఎంతో చక్కని దానివి, అప్సర కులాంగనవు, బాగా చదివినట్టి విదుషుమణివు కూడా. స్త్రీల రహస్యాలు నీకు బాగా తెలుసు. నిన్నో విషయం అడగదలుచుకున్నాను, దాచకుండా నిజం చెప్తావా అని అడగ్గా, తమ వంటి ఓ మహర్షి చేత ప్రశంసించబడటమే నాకొక గొప్ప వరం. తమకు అబద్ధం చెప్పడానికి నాకు నోరాడుతుందా అంది. మరేం లేదు, నీకు తెలిసిన విషయమే అడుగుతున్నాను. స్త్రీ స్వభావం ఎలాంటిదో చెప్పాలి అన్నాడు నారదుడు. మహాత్మా, నేను ఆడదాన్నై ఉండి స్త్రీ రహస్యాలు ఎలా చెప్పగలను? స్త్రీలే లాంటివారో ఎలాంటి పనులు చేస్తారో సర్వజ్ఞుడైన మీకు తెలీదా? వారి గుట్టు నన్నే చెప్పమనటం న్యాయమా అంది. పొరపాట్లు అసత్యాలు చెప్తే దోషంగాని నిజం చెప్పడానికి సంకోచం ఎందుకు అన్నాడు నారదుడు. సౌందర్యము, విద్య, సంపద అన్నీ ఉన్నా స్త్రీలకు సద్వర్తన తక్కువ. మగడున్నప్పటికీ, అతడికి ఈ సంపత్తులన్నీ ఉన్నప్పటికీ స్త్రీకి పురుషుల పట్ల మనసు లాగుతూనే ఉంటుంది. లోకోపవాదానికి వెరచి భర్తల మీద ఇష్టం ఉన్నట్లుగా నాటకం ఆడతారే గాని సహజ భయ విశ్వాసాలు ఒక్కరికైనా ఉండవు. స్త్రీలకు పొందరాని వాడంటూ లేడు. ఎలాంటి స్త్రీ అయినా 10 రోజులు ఏకాంతంగా ఒక పురుషునితో కలిసి తిరిగితే అది అతన్ని కలియక మానదు. పురుషులు 100గురైనా స్త్రీని తృప్తి చెందించలేరు. గోవులు కొత్త గడ్డి కోసం వెతికినట్లు స్త్రీలు కొత్త వాళ్ళకై వెతుకుతుంటారు. చక్కని పురుషులు, చక్కని స్త్రీలు పరస్పరము వరించినప్పటికీ పరకాంతని చూసి పురుషుడే ధర్మాపేక్ష వల్ల సందేహిస్తాడు గాని స్త్రీ ధర్మాపేక్ష విడిచి వర్తించగలదు. మాయావులైన రాక్షసులైన స్త్రీ మాయకు సాటిరారు. ఇదే స్త్రీ స్వభావము అని చెప్పిన పంచచూడను నారదుడు స్తుతించాడు. కలియుగ ధర్మములు. శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత కలియుగ ప్రారంభంలో
వ్యాస పరాశర గౌతమి జైమిని మహర్షులు గాలవ శంఖ లిఖితాది మునులు ఒకచోట ఒక మహాసభ చేసి కలిధర్మాల గురించి మాట్లాడుకోసాగారు. మునీంద్రులారా, వర్ణాశ్రమ ధర్మాలు నామమాత్రములై ప్రవర్తిల్లు కాలము దాపురించింది కనుక కొన్ని నియమాలు మనం మార్చవలసి ఉంది అని అధ్యక్షుడు చెబుతుండగా నారద మహర్షి తన పురుషాంగాన్ని ఒక చేత్తో నోటిని ఇంకో చేత్తో మూసుకొని ఆ సభకు వచ్చాడు. ఆ మునీశ్వరుని చర్యలు తాపసులందరికీ విస్మయం కలిగించాయి. కవి ధర్మాల గురించి సభ చేస్తున్నారని నన్ను రావలసిందని కోరారు గనక కవిలో జరిగే చర్యలను సూచిస్తూ ఇలా వచ్చాను అన్నాడు నారదుడు. దానికి వివరణ ఇస్తూ, కలిలో ఈ 2 ఇంద్రియాలే విపరీతంగా చెడిపోతాయి. ప్రజలకు ఇంద్రియ నియమాలు ఉండవు. ఈ నోరు ధర్మాధర్మ విచక్షణ మరిచి మాట్లాడుతుంది. ఇక ఈ క్రింది అవయవాలు స్త్రీ పురుషులిద్దరికీ స్వేచ్ఛా సంయోగం ప్రసాదిస్తాయి అన్నాడు. కలిలో ప్రజలు నియమాలు ఉల్లంఘిస్తారు కనుకనే కొన్ని విధులు మనం సవరించాల్సి ఉంటుంది అన్నాడు గౌతముడు. బ్రాహ్మణులు ఇతర జాతి స్త్రీలను వివాహం చేసుకోరాదు. సముద్రయానము సన్యాసము నిషేధం అన్నాడు నారదుడు. రజస్వలానంతరము వివాహానికి మనం అంగీకరించాల్సి ఉంటుంది. కానీ కన్యకు సిగ్గు తెలియకముందే జరిపే వివాహమే శ్రేయస్కరం. ప్రమాదవశాన కులశీలాదులు తెలియక కన్యకనిస్తే ఆ తర్వాత అతడు దుష్టుడైతే ఆ కన్యను అతడి బారి నుంచి తప్పించి ఇంకోవర్నికివ్వాలి. అయితే ఇటువంటివి అనంతర కాలంలో కక్షలను రేపి ప్రాణహానికి దారి తీయగలవు. ఇటువంటివెన్నో అభిప్రాయాలను విని పరాశర స్మృతి అనే ధర్మశాస్త్రం రూపొంది కలియుగంలో ఆచరణలోకి వచ్చింది అని చెప్పగా గోపాలుడు కావడి ఎత్తుకొని మణిశుద్ధుడి వెంట నడుస్తూ, మహాత్మా, నారద మహర్షి చరిత్ర ఇంకా చాలా ఉందని చెప్పారు కదా, ఆ విశేషాలన్నీ మనం కాశీపురం చేరిన పిమ్మట సావధానంగా చెబుదురుగాని అని అడగ్గా ఆ యతిశిఖామణి నవ్వుతూ తల ఊపి అంగీకారం తెలిపి మౌనముద్ర దాల్చాడు. కాశీ మజిలీ కథలు 149వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కాశీ మజిలీ కథలు 10 భాగాలు పూర్తయినాయి. నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.